మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కోట్ల రూపాయలను కొట్టేయాలని స్కెచ్ వేసిన ముఠా ఆట కట్టించారు పోలీసులు. ఓ చాక్లెట్ కంపెనీ యజమాని ఇంట్లో 950 కోట్ల నల్లధనం ఉందని నమ్మిన ముఠా ఎలాగైనా ఆ డబ్బును కొట్టేయాలని పథకం రచించారు. అయితే పోలీసుల రంగ ప్రవేశంతో వారి స్కెచ్ బెడిసి కొట్టింది. చివరికి అడ్డంగా పోలీసులకు దొరికిపోయారు, జైలు పాలయ్యారు. రాచకొండ కమిషనరేట్ పరిధి ఆదిబట్ల పిఎస్ పరిధిలో ఈ నెల 10న ఈ ఘటన జరిగింది. రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణపల్లికి చెందిన భోగిని జంగయ్య స్థిరాస్తి వ్యాపారం చేసేవాడు. ఇతనికి మన్సూరాబాద్కి చెందిన డ్రైవర్ శేఖర్ రెడ్డి, ఇసుక వ్యాపారి ఎండి మైమూద్తో స్నేహం ఉంది. ముగ్గురు అడ్డదారుల్లోనైనా డబ్బు సంపాదించాలని పథకం వేశారు. ఈ క్రమంలోనే తుర్కియాంజల్ శ్రీరామ్ నగర్లో నివాసం ఉంటున్నటువంటి ఓ చాక్లెట్ కంపెనీ యజమాని తిరుమనాతురై ఇంట్లో 950 కోట్ల నల్లధనం ఉందని గతంలో పనిచేసిన వాచ్మెన్ ద్వారా తెలుసుకున్నారు. తాంత్రికుడితో పూజలు చేయించి డబ్బున్న మాట వాస్తవమేనని తెలుసుకున్నారు. దీంతో నల్లధనాన్ని ఎలాగైనా కొట్టేయాలని అంతా కలిసి ప్లాన్ చేశారు. బ్లాక్ మనీ అందులో పెట్టేసి బయటికి తీయడం వల్ల ఇవన్నీ కూడా 500 రూపీస్ నోట్ ఆకారంలో వస్తాయని చెప్పేసి ఇతనికి ఆల్మోస్ట్ ఉన్నారు. ఇది ఒక 15 lakhs రూపీస్ పడుతుంది. ఇది 15 lakhs రూపీస్ పడితే ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక అఫెన్స్ అనేది చేసిన తర్వాత ఈ క్యాష్ అనేది అక్కడ పెట్టడం జరుగుతుంది. దాని రిలేటెడ్ అంతా కూడా మేడం ఎంఓలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇది ఏంది అని చెప్పడానికి మీకు ఇది చూపిస్తాం. పలుమార్లు రెక్కీ నిర్వహించి ఈ నెల 10న ఇంట్లోకి ప్రవేశించారు. కొంతమంది ఇంటి బయట ఉండగా మరికొంతమంది ఇంట్లోకి చొరబడి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. దీన్ని అడ్డుకోబోయిన 2 వాచ్మెన్లను చితకబాదారు. కొందరు వెనుక భాగం నుంచి మొదటి అంతస్తులోకి ప్రవేశించారు. ఈ క్రమంలో యజమాని తిరుమనతురై అప్రమత్తమై సీసీ కెమెరాలను పరిశీలించారు. కొందరు ఇంట్లోకి వస్తున్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేలేపోయి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఆదిబట్ల పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజీలు పరిశీలించగా నిందితుల గుట్టు బయటపడింది. సూపర్స్టిషియస్ బిలీఫ్స్తో ఒక పూజారిని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. ఆ పూజారిని కూడా ఆ ఇంటి దగ్గరికి తీసుకొచ్చేసి రెక్కి చేయించి నిజంగానే ఆ ఇంట్లో నల్లధనం ఉందా లేదా అనే విషయాన్ని అతన్ని తెలియజేయవలసిందిగా రిక్వెస్ట్ చేసి అతనితో మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ ఆ పూజారి మళ్ళీ రాలేదు. ఈ క్రమంలో మళ్ళీ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ స్నేహితుడైనటువంటి పెద్ది శ్రీనివాస్ అనే వ్యక్తిని కాంటాక్ట్ చేస్తే అతనికి తెలిసినటువంటి విజయవాడ వాస్తవ్యుడైనటువంటి ఒక ఫ్రాడ్స్టర్ రజాక్ అనే అతనికి ఈ విషయం తెలిస్తే ఆ రజాక్ తనకున్నటువంటి పాత పరిచయాల ద్వారా ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ యజమాని ఇంట్లో వర్క్ చేస్తున్నటువంటి ఒక మేనేజర్ ద్వారా అందులో నిజంగానే నల్ల డబ్బు ఉందని కన్ఫర్మేషన్ చేసి వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ చేసి రజాక్ ఇమీడియట్గా ఈ విషయాన్ని శ్రీనివాస్కి తెలియజేయడము, మహమూద్కి, తర్వాత శేఖర్ రెడ్డికి వీళ్ళందరికీ తెలియజేసి అదే క్రమంలో తన చేతుల్లో ఇంతకుముందు మోసపోయినటువంటి సతీష్ అనే వ్యక్తికి ఈ లొకేషన్ని పంపించి నీకు చాలా డబ్బు దొరికే మార్గం నేను నీకు ఫెసిలిటేట్ చేస్తాను, ఆ డబ్బు దొరికిన తర్వాత అందరం సమంగా పంచుకుందామని చెప్పేసి సతీష్కి ఆ లొకేషన్ని షేర్ చేయడంతో సతీష్ తన ఫ్రెండ్ అయినటువంటి ఒక జాకీని, తర్వాత మహమూద్, శేఖర్ రెడ్డి, శ్రీనివాస్, ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి ఒక 8 మంది వ్యక్తుల్ని హైర్ బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోట్ల రూపాయలను కొట్టేయాలని స్కెచ్ వేసిన ముఠా ఆట కట్టించారు పోలీసులు. ఈ అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, ఈ కేసుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణపల్లిలో నివాసం ఉంటున్నటువంటి భోగి జంగయ్య అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అయితే రీసెంట్ గా రియల్ ఎస్టేట్ లో అధిక నష్టాలు రావడంతో కొంతమంది అప్పులు పాలయ్యారు. అయితే ఎలా డబ్బు సంపాదించాలి, రాత్రికి రాత్రే అప్పులన్నీ తీరుకోవాలి, అదేవిధంగా వెనుక కోట్ల రూపాయలు దాచుకోవాలి, ఫ్రీగా మనీ రావాలి అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలోనే అటు ఇదే జంగయ్యకి సంబంధించినటువంటి సన్నిహితుల అంటే గతంలో తన దగ్గర డ్రైవర్ గా పనిచేసినటువంటి శేఖర్ రెడ్డి, అదేవిధంగా ఇసుక వ్యాపారం చేస్తున్నటువంటి మహమూద్, వీళ్ళందరూ కూడా రోజు కలిసి
ఈ ఒక టీ స్టాల్ వద్ద మాట్లాడుకునే వాళ్ళు. అంటే అందరం కూడా అప్పులుగా ఉన్నాము, ఎక్కడైనా సరే డబ్బు ఫ్రీగా వస్తే ఆ డబ్బులు కూడా వెనకేసుకోవచ్చు, అప్పులు తీరిపోతాయి, హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు అని మాట్లాడుకుంటున్నటువంటి టైంలోనే అటు ఆ చాక్లెట్ కంపెనీ యజమానిగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గర ఆల్రెడీ గతంలో పనిచేసినట్టు వెళ్ళిన వ్యక్తి కూడా ఈ గ్యాంగ్ లో జాయిన్ అవ్వడంతో వెంటనే కూడా చాక్లెట్ కంపెనీ యజమాని Okay. 950 రూపాయలకు పైగానే ఉన్నాయి. అవి ఎప్పుడైనా థ్యాంక్ యూ సుజాత. దొంగలించాలని